హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్గా వచ్చిన గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ కరెస్పాండింగ్ రూల్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హియర్ ఇస్ అ కార్ డాష్ రన్స్ ఆన్ వాటర్. ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు, బికాస్ హూ అనేది ఒక పర్సన్ని రిఫర్ చేయడానికి అండ్ వేర్ అనేది ఒక ప్లేస్ని రిఫర్ చేయడానికి. వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ ఆర్ లెఫ్ట్? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి, దట్ అండ్ విచ్. దట్కి విచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ మనం రెండు మిక్స్ చేసి దట్ యూజ్ చేయాల్సిన దగ్గర విచ్ ఇలా ఇంటర్చేంజ్ చేసేస్తాము. డిఫరెన్స్ ఏంటంటే దట్ అనేది ఎసెన్షియల్ క్లాజెస్తో యూజ్ చేస్తాం, విచ్ అనేది నాన్ ఎసెన్షియల్ క్లాజెస్తో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, హర్ కార్ దట్ రన్స్ ఆన్ వాటర్ ఇస్ అట్ హోమ్. అంటే ఆమెకి చాలా కార్స్ ఉండొచ్చు, బట్ ఏదైతే వాటర్ పైన పనిచేస్తుందో అది ఇంటి దగ్గర ఉంది. ఏ కార్ ఇంటి దగ్గర ఉంది అనే విషయాన్ని చెప్పేది దట్ క్లాజ్ ఇక్కడ. అదర్వైజ్ ఇంకో ఎగ్జాంపుల్, హర్ కార్ దట్ ఈస్ రెడ్ ఇన్ కలర్ ఈజ్ అట్ హోమ్. అంటే ఆఫీస్కి బ్లూ కలర్ కార్ తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ రెడ్ కలర్ కార్ ఇంటి దగ్గర ఉంది. అంటే మీరు ఏ పర్టికులర్ కార్ గురించి చెప్తున్నారు అనేది తెలియాలంటే దట్ క్లాజ్ ఖచ్చితంగా సెంటెన్స్లో ఉండాలి. కానీ విచ్ క్లాజ్ అలా కాదు. హర్ కార్ విచ్ రన్స్ ఆన్ వాటర్ ఈజ్ అట్ హోమ్. ఇక్కడ విచ్ రన్స్ ఆన్ వాటర్ అనేది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్, అంటే విచ్ రన్స్ ఆన్ వాటర్ని పక్కన పెడితే హర్ కార్ ఇస్ అట్ హోమ్ అంటే ఆమెకున్నది ఒకటే కారు, అది ఇంటి దగ్గర ఉంది. కాకపోతే ఆ కార్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ రన్స్ ఆన్ వాటర్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? హియర్ ఇస్ అ కార్ డాష్ రన్స్ ఆన్ వాటర్. ఇక్కడ విచ్ పెట్టలేము, ఎందుకంటే ఒకవేళ విచ్తో ఉన్న క్లాస్ తీసేసినా కూడా సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి అని చెప్పాను కదా. విచ్ పెడితే విచ్ రన్స్ ఆన్ వాటర్ తీసేస్తే హియర్ ఇస్ అ కార్ అనేది కంప్లీట్ సెంటెన్స్ కాదు. అట్లీస్ట్ ఆర్ మీరు కన్వే చేయాలనుకుంటున్నది వేరు, సెంటెన్స్లో ఉన్నది వేరు అనమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ ఏ అండ్ బి ఆప్షన్స్ అనేవి మిగిలాయి అని అనడానికి నేనేమనాలి? ఏ అండ్ బి ఆర్ ది ఆప్షన్స్ దట్ ఆర్ లెఫ్ట్ అనాలా, విచ్ ఆర్ లెఫ్ట్ అనాలా? దట్ ఆర్ లెఫ్ట్ అనాలి. ఇలాగా మీకు మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ దట్తో విచ్తో ఫ్రేమ్ చేసుకొని ఏది ఎక్కడ యూస్ చేసుకోవాలి, కరెక్ట్గా యూస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అవర్ ఆఫీస్ దట్ ఈస్ ఇన్ లక్డీ కపూల్ ఈజ్ క్లోజ్డ్. దీని మీనింగ్, ఏ ఆఫీస్ అయితే అదే మా ఆఫీస్ ఏదైతే లక్డీ కపూల్లో ఉందో అది ఈరోజు క్లోజ్ చేసి ఉంది, మిగిలిన బ్రాంచెస్ అన్నీ ఓపెన్ ఉన్నాయి అని. అలా కాకుండా అవర్ ఆఫీస్ విచ్ ఈజ్ ఇన్ లక్డీ కపూల్ ఈజ్ క్లోజ్డ్ అని అంటే దాని మీనింగ్ అవర్ ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్, మా ఆఫీస్ క్లోజ్ చేసి ఉంది అండ్ మా ఆఫీస్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మా ఆఫీస్ లక్డీ కపూల్లో ఉంది అని, అంతే. సి దట్కి విచ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సెకండ్ క్వశ్చన్, మెనీ అ మ్యాన్ డాష్ విజిటెడ్ ద సీక్రెట్ ప్లేస్. ఈ క్వశ్చన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి రిలేటెడ్. ఎగ్జాంపుల్ చూడండి, మెనీ మెన్ హ్యావ్ విజిటెడ్ ద సీక్రెట్ ప్లేస్. హ్యావ్ ఎందుకు వచ్చింది? మెనీ మెన్ అనేది ప్లూరల్ కాబట్టి. యాక్చువల్గా మెనీ అ మ్యాన్ అన్న మెనీ మెన్ అన్న ఒకటే. మెనీ అ మ్యాన్ కూడా 2 or more మెన్ అనే అర్థం. కానీ ఆ ప్లూరల్ని కూడా ఎప్పుడైతే మనం మెనీ అ మ్యాన్, మెనీ అ డాక్టర్ ఇలా రాస్తామో అప్పుడు సబ్జెక్ట్ని సింగులర్గానే కన్సిడర్ చేయాలి. సో ఇది మెనీ అ మ్యాన్ని సింగులర్గా కన్సిడర్ చేస్తే హ్యాస్ రావాలి కదా. సో ఆన్సర్ ఇస్ మెనీ అ మ్యాన్ హ్యాస్ విజిటెడ్ ద సీక్రెట్ ప్లేస్. ఇంకో ఎగ్జాంపుల్, మెనీ డాక్టర్స్ వర్ అటాక్డ్ ఇన్ ఇండియా యాజ్ కరోనా వైరస్ స్టిగ్మా గ్రోస్. మెనీ డాక్టర్స్ అని వచ్చినప్పుడు వర్ అటాక్డ్ అనే వస్తుంది, కానీ మెనీ అ డాక్టర్ అన్నప్పుడు మాత్రం వాజ్ అటాక్డ్, ఎందుకంటే మెనీ అ డాక్టర్ని సింగులర్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. కానీ మీనింగ్ మాత్రం చాలామంది డాక్టర్స్ అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ మీ అక్వైంట్ యూ డాష్ ద రూల్స్ టు బి ఫాలోడ్ హియర్. అగైన్ ప్రపోజిషన్స్కి సంబంధించిన క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. కొన్ని వర్డ్స్కి కరెస్పాండింగ్ ప్రీ డిఫైన్డ్ ప్రపోజిషన్స్ ఉంటాయని. అక్వైంట్తో మనం యూజ్ చేయాల్సిన ప్రపోజిషన్ విత్.
ఎక్వైంట్ అంటే మేక్ సమ్వన్ ఫెమిలియర్ విత్ సంథింగ్, అంటే ఎవరికైనా దేని గురించి అయినా తెలియజెప్పడం. వీటిపైన చాలా క్వశ్చన్స్ ఇస్తారు. ఏదైనా వర్డ్కి ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ రాసుకొని అప్పుడు ఎగ్జాంపుల్ చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మనం రూల్స్లో రాసుకున్న ప్రపోజిషన్స్ చూద్దాం. ఎక్వైంట్ విత్, టేక్ టైమ్ టు ఎక్వైంట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ న్యూ కొలీగ్స్. అక్యూజ్డ్ ఆఫ్, ఎగ్జాంపుల్, he accused his servant maid of stealing his purse, but actually he forgot his purse in his office. Similar to, this question is similar to the previous question. Listen to కానీ ఫర్ కానీ కూడా యూస్ చేస్తాం. అండ్ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, టు ఎప్పుడు యూస్ చేస్తాం, ఫర్ ఎప్పుడు యూస్ చేస్తాం అనేది. నెక్స్ట్, అవేర్ ఆఫ్. Example, make yourself aware of the precautions to be taken in view of corona before attending the office. Next question, I will not go to school if you dash come with me. If చూసారు కదా, సో ఇది కండిషనల్ క్లాజెస్ క్వశ్చన్. మెయిన్ క్లాజ్లో ఏముంది, ఐ విల్ ఉంది. అంటే ఏ కండిషనల్ క్లాజ్, ఫస్ట్ కండిషనల్ క్లాజ్. ఫస్ట్ కండిషనల్ క్లాజ్లో ఇఫ్ క్లాస్లో ఏ టెన్స్ ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్. అంటే ఇఫ్ యూ కమ్ విత్ మీ అనేది ఆల్రెడీ రైట్. సో ఆన్సర్ డి, నో వర్డ్ రిక్వైర్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ సీ హర్ ఐ విల్ టెల్ యూ. నేను చెప్పాను కదా, ఈ 3 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి అండ్ అప్లై దాట్ టు ఎనీ అదర్ క్వశ్చన్. ఇఫ్ ఐ సీ హర్ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ సా హర్ ఐ వుడ్ టెల్ యూ. సెకండ్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హర్ I would have told you. Third conditional clause. Next question, I don't know what dash MRI machine looks like. ఆప్షన్స్ చూస్తే తెలుస్తుంది కదా, ఇది ఆర్టికల్స్కి రిలేటెడ్ క్వశ్చన్. ఆబ్వియస్లీ ద అనేది ఆన్సర్ కాదు, బికాస్ మీరు ఏ పర్టికులర్ ఎంఆర్ఐ మెషిన్ గురించి మాట్లాడలేదు. జనరల్గా మీకు ఎంఆర్ఐ మెషిన్ అంటే ఎలా ఉంటుందో తెలీదు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ రావాలి, అంటే ఏ ఆర్ యాన్ రావాలి. నెక్స్ట్, ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది, మనకు తెలుసు. కాన్సనెంట్తో స్టార్ట్ అయితే ఏ రావాలి, వొవెల్తో స్టార్ట్ అయితే యాన్ రావాలి. ఇక్కడ ఎంఆర్ఐ అనేది కాన్సనెంట్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ మనం దాన్ని ఎంఆర్ఐ అని చదువుతున్నాం. సో ఏ, ఎం అంటే వొవెల్ సౌండ్, సో యాన్ రావాలి. అదే ఎంఆర్ఐకి బదులు మంకీ ఉంటే మాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏ అవుతుంది. అలాగే ఎగ్జాంపుల్, షీ ఈజ్ యాన్ ఎన్ఆర్ఐ. అగైన్ ఎన్ అనేది కాన్సనెంట్, బట్ ఎన్, ఏ, వొవెల్ సౌండ్. ప్లీజ్ రైట్ ఇట్ డాష్ ఇంక్. ఆన్సర్ ఇన్ ఇంక్ అన్నా విత్ పెన్ అన్నా ఒకటే, కానీ విత్ ఇంక్ అనకూడదు అనమాట. సిమిలర్లీ, ఐ కేమ్ బై వాక్ అని ఎప్పుడూ అనకూడదు, ఐ కేమ్ ఆన్ ఫుట్ అనాలి. ఇది మీకు తెలుసు, బట్ మనం ఏంటంటే కొన్నిసార్లు ఏది కరెక్ట్ మనకు తెలిసినప్పటికీ రాంగ్ సెంటెన్సెస్ యూజ్ చేయడానికి, కొన్నిసార్లు ఏ సెంటెన్స్ కరెక్ట్ ఏ సెంటెన్స్ రాంగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలిసినప్పటికీ వి టెన్ టు యూస్ రాంగ్ సెంటెన్సెస్. అది ఎందుకంటే ఒకటి తెలుగు నుండి ట్రాన్స్లేట్ చేసుకోవడం వల్ల, ఇంకొకటి ఎక్కువ ఏవైతే మనం వింటామో అవే యూస్ చేస్తాం మాట్లాడేటప్పుడు కూడా. సో ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు అది తప్పు అని మీకు తెలిస్తే ఇమీడియట్గా కరెక్ట్ చేయండి. సో దాట్ తప్పు అని మీకు మీరు గుర్తు చేసుకుంటారు అండ్ వాళ్ళకి గుర్తు చేస్తారు. అది ఏ చిన్న మిస్టేక్ అయినా, అది ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ కానివ్వండి, గ్రామర్ మిస్టేక్ కానివ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వండర్ ఇఫ్ ఐ షల్ గెట్ డాష్ ది ఎగ్జామ్. ఆప్షన్ ఏ ఆన్. గెట్ ఆన్ అంటే మేనేజ్ చేయడం అలా. లైక్ మీ కొత్త జాబ్ ఎలా ఉంది అంటే ఏదో అలా గెట్ ఆన్ అవుతున్నా అంటే ఏదో అలా మేనేజ్ చేస్తున్నా అన్నట్టు. అండ్ ఆప్షన్ బి గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే తెలుసు కదా, గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే రూమ్ నుండి బయటకు వెళ్ళిపోండి అని. ఆర్ గెట్ అవుట్ అంటే అందరికీ తెలిసిపోవడం అని కూడా. ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ద సీక్రెట్ గాట్ అవుట్. ఆప్షన్ సి అలాంగ్. గెట్ అలాంగ్ అంటే కూడా సిమిలర్ టు గెట్ ఆన్,
And fourth option, get through. This is the right answer. Get through అంటే పాస్, అంటే పాస్ ది ఎగ్జామ్ అవ్వచ్చు, పాస్ త్రూ అ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టు ఎంపవర్. థ్యాంక్ యూ.